సో వెంకట్ గారు, మొత్తానికైతే సరే మీరైతే మీ విషయంలో మరి ఇలా జరిగినా కూడా మీరు ఒక సద్హృదయంతో సరే పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే మిమ్మల్ని లాగే ప్రయత్నం చేశారో, మీరు ఎదగకుండా చేశారన్న వాళ్ళు ఇలా వాళ్ళకి ఒక మంచి సమాధానం దొరికిందని చెప్పేసి మీరైతే సరే మీరు మీ వంతుగా మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా మీ పేరు అద్దంకి దయాకర్ గారి పేరు వినిపించిన తర్వాత సడన్గా మార్పు జరిగిన అంశం మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఒకటి అన్న, అంటే వాస్తవానికి ఈరోజు శాసన మండలిలో మాకు సంఖ్యాబలం తక్కువ ఉంది. అవును. అక్కడ కొట్లాడే వ్యక్తులు కావాలని చెప్పి బహుశా అంటే నేను చూసే వర్షన్తో సరే పార్టీ ఏ నిర్ణయం తీసుకో పెద్దలు నాకు సో కొట్లాడే వ్యక్తులు కావాలని చెప్పి భావించారు. సో ఉన్న దాంట్లో ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒకరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో నా పేరు అనేది ఫైనల్ అయింది. సో దయాకర్ అన్నను కూడా అక్కడనే పెడితే దయాకర్ అన్న రేపు పొద్దున ఇంకేదన్నా పార్టీ స్థానంలో కేంద్రంలో దయాకర్ అన్న సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పి పార్టీ భావించి దానితో పాటు ఇచ్చిన వ్యక్తి కూడా ఎవరో పారాషూట్కి ఇస్తే మీరు అనుకోవచ్చు. కానీ సుదీర్ఘకాలంగా ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని స్థాయికి వెళ్ళి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి వరకు పనిచేసి పార్టీ కోసం ఉన్న టికెట్ త్యాగం చేసిన మహేష్ గౌడ్ అన్నకి ఆ ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేశారు. సో దానితోటి దయాకర్ అన్న కూడా ఇబ్బంది పడలేదు. సరే ఇప్పుడు మేమంతా ఒకటే ఏమంటారు, ఒకటే గుడి పక్షులం, అంటే ఒకటే రకమైన మనంతా ఒకటే చోట మేమంతా ఉండేది, మేమంతా కష్టపడ్డోళ్ళమే. సరే వాళ్ళిద్దరు నాకంటే చాలా సీనియర్స్, వాళ్ళిద్దరు ఎప్పటికెళ్ళో కష్టపడుతారు, ఎప్పటికెళ్ళో రాజకీయాలు ఉన్నారు. నేను వాళ్ళకంటే చాలా చిన్న వ్యక్తిని, కాకపోతే అసొంటి వ్యక్తులను చూసి నేను రాజకీయాల్లో కష్టపడడం నేర్చుకున్నాను. సరే అదృష్టవశాత్తము నాకు అన్ని సమీకరణలు కలిసి వచ్చి బల్మూరి వెంకట్కి అవకాశం ఇవ్వాలి, యువతని ప్రోత్సహించాలి. యువత తరఫున ముఖ్యంగా మెయిన్గా తెలంగాణలో ఉన్న విద్యార్థి నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయకర్త అవసరం ఉండే. బహుశా ఆ సమన్వయకర్త బాధ్యత బల్మూరి వెంకట్ని పెట్టాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ ఒక డెసిషన్ తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ అంశం ఎందుకు గుర్తొస్తుందంటే, మీరు మొన్న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పేపర్స్ అయితే లీకేజీలు మీరు చేసిన పోరాటమే ఇందుకు నిదర్శనమేమో అనుకుంటున్నాను ఒక రకంగా చెప్పాలి అంటే. 100% అన్న, ఈరోజు ఈ స్థానంలో నేను ఉండడానికి ఏదో నేను ఒక్కరిని చేసిన పోరాటం అనేది కాదు. ఈరోజు నేను కష్టపడ్డ దాంట్లో ఆన్ స్క్రీన్ నేను రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి బల్మూరి వెంకట్ ఒక్కటి మీకు కనబడుతుండు. దీంట్లో ఏదైతే మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నా చిన్నప్పటి మిత్రులు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, మా తల్లి, దాంతోపాటు ఏదైతే నాకు రాజకీయ ఉన్నమానాలు నేర్పిన టి పురుషోత్తమరావు గారు, రామచంద్రరావు గారు, దాంతోపాటు ఏదైతే సంబంధించి నేను మొదటి రాజకీయాల్లోకి వచ్చిన నన్ను ప్రోత్సహించిన మా జిల్లా మంత్రి లెక్కున్న శ్రీధర్ అన్న గారు, ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన పొన్నమన్న, అంటే చెప్పుకుంటూ పోతే నాకు ప్రతి ఒక్కరు సరే చాలా మంది కంట్రూ సపోర్ట్ ఎక్కడ దొరకదు. నాకు అడుగడుగున నా ఫ్యామిలీ అనేది చాలా, అంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీ అనేది బల్మూరి వెంకట్ వీళ్ళకి దగ్గర వాళ్ళకి దగ్గర అని కాకుండా పార్టీలు ఉన్నోళ్ళందరికీ. ఇప్పుడు జగ్గన్న అడిగినా జగ్గన్న నాకు సొంత అన్న కంటే చాలా దగ్గర ఉంటారు. వెంకటరెడ్డి అన్న అడిగినా వెంకట్ అంటే నా మనిషి అని చెప్పుకుంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా నేను వాళ్ళ స్థానాల్లో ఉన్నారని చెప్పి నేను భావించాను. వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు. నేను ఎన్ని కేసులు చేసినా, ఎన్ని కొట్లాడినా, అరే వీళ్ళందరూ ఉన్నాక నాకేమవుతుందని ఒక ధైర్యం నాకు ఉండే. ఆ ధైర్యానికి రెట్టింపు ధైర్యం ఇచ్చింది ఏదనంటే, హుజరాబాద్ ఎన్నికల తర్వాత నేను డిమారలైజ్ అయినాను. సరే ఎంత లేదన్నా ఆ రిజల్ట్ చూసి ఎంత వద్దనుకున్నా కొంచెం డిమారలైజ్ అవుతాం, డెఫినెట్లీ అవుతారు కదా. అవును, డిమారలైజ్ అయినప్పుడు సరే కొట్లాడదాం, నిండా మునిగినాం కదా అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారికి పర్మిషన్ ఇస్తలేరనే ఒక కోపంతో నేను పోయాడ ధర్నా చేస్తే నా పైన కేసు పెట్టి చెంచల్గూడ జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నప్పుడు కూడా నేను జైల్లో ఉన్న రాహుల్ గాంధీ గారు వస్తారు, ఆబ్వియస్గా ఉంటుంది కదా, నేను లోపల ఉన్న కనీసం కలవలేకపోతున్నాను ఒక బాధ ఉండే. కానీ రాహుల్ గాంధీ గారు నేరుగా రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారిని చెంచల్గూడ జైలుకి తీసుకొని వచ్చి మేము లోపల ఉన్నామని ఏదైతే ధైర్యం రాహుల్ గాంధీ గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిర్రో, ఆ ధైర్యంతో నేను మళ్ళీ టీఎస్పీఎస్సీ కానీ ఆ మూమెంట్స్ అన్ని పెద్ద ఎత్తున తీసుకోగలిగినాను. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినంత ధైర్యంగా కొట్లాడగలిగినాను. ఈ ధైర్యం ఎవరు ఇచ్చారంటే తల్లి లాంటి నా పార్టీ, అందులో ఉన్న నా కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ పెద్దలందరూ ఇచ్చిన ధైర్యమే.